హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ప్రీవియస్ వీడియోలో మనం పర్యాయ పదాలను నేర్చుకున్నాం. ఎగ్జామ్స్లో పర్యాయ పదాల మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కన్ను, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 నేత్రం, ఆప్షన్ 2 చక్షువు, ఆప్షన్ 3 నయనం, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈజ్ పైవన్ని. కన్నుకి పర్యాయ పదం నేత్రం, చక్షువు, నయనం. సెకండ్ క్వశ్చన్, సరస్వతి, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 లక్ష్మి, ఆప్షన్ 2 వాణి, ఆప్షన్ 3 పార్వతి, ఆప్షన్ 4 గౌరీ. ఆన్సర్ ఈజ్ వాణి. సరస్వతికి పర్యాయ పదం వాణి. థర్డ్ క్వశ్చన్, ఏనుగు, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 వాయువు, ఆప్షన్ 2 వారణం, ఆప్షన్ 3 విహంగము, ఆప్షన్ 4 వయోధరం. ఆన్సర్ ఈజ్ విహంగము. ఏనుగుకి పర్యాయ పదము విహంగము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, శాత్రవుడు, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 విరోధి, ఆప్షన్ 2 మిత్రుడు, ఆప్షన్ 3 శర్వాణి, ఆప్షన్ 4 శాంతము. ఆన్సర్ ఈజ్ విరోధి. శాత్రవుడికి పర్యాయ పదం విరోధి. ఫిఫ్త్ క్వశ్చన్, సముదాయం, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 వంశం, ఆప్షన్ 2 గుంపు, ఆప్షన్ 3 వంగడం, ఆప్షన్ 4 వర్షం. ఆన్సర్ ఈజ్ గుంపు. సముదాయంకి పర్యాయ పదం గుంపు. నెక్స్ట్ వన్, పర్వతం, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 నగం, ఆప్షన్ 2 నాకం, ఆప్షన్ 3 కెరటం, ఆప్షన్ 4 కులసం. ఆన్సర్ ఈజ్ నగం. పర్వతంకి పర్యాయ పదం నగం. నెక్స్ట్ క్వశ్చన్, అంబరం, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 నాంది, ఆప్షన్ 2 సౌధం, ఆప్షన్ 3 ఆకాశం, ఆప్షన్ 4 పయోధి. ఆన్సర్ ఈజ్ ఆకాశం. అంబరంకి పర్యాయ పదం ఆకాశం. ప్రభువు, దేనికి పర్యాయ పదం? ఆప్షన్ 1 నేత్రం, ఆప్షన్ 2 కరవాలం, ఆప్షన్ 3 రాజు, ఆప్షన్ 4 కృపానం. ఆన్సర్ ఈజ్ రాజు. రాజు అనేది ప్రభువుకి పర్యాయ పదం. నెక్స్ట్ క్వశ్చన్, కుమరుడు అనేదానికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 కుమార్తె, ఆప్షన్ 2 వాహిని, ఆప్షన్ 3 నది, ఆప్షన్ 4 కుమారుడు. ఆన్సర్ ఈజ్ కుమారుడు. కుమారుడికి పర్యాయ పదం కుమారుడు. నెక్స్ట్ వన్, కత్తి, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 విల్లు, ఆప్షన్ 2 అడిదం, ఆప్షన్ 3 ధనువు, ఆప్షన్ 4 వయోధరం. ఆన్సర్ ఈజ్ అడిదం. కత్తికి పర్యాయ పదం అడిదం. నెక్స్ట్ వన్, కినుక, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 కోపం, ఆప్షన్ 2 వనిత, ఆప్షన్ 3 కడలి, ఆప్షన్ 4 సీమ. ఆన్సర్ ఈజ్ కోపం. కినుకకి పర్యాయ పదం కోపం. నయనము, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 చక్షువు, ఆప్షన్ 2 చామరం, ఆప్షన్ 3 చంచువు, ఆప్షన్ 4 చంచరి. ఆన్సర్ ఈజ్ చక్షువు. నయనముకి పర్యాయ పదం చక్షువు. నెక్స్ట్ వన్, భ్రమరం, దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ 1 తుమ్మెద, ఆప్షన్ 2 దోమ, ఆప్షన్ 3 చీమ, ఆప్షన్ 4 పంది.
ఆన్సర్ ఈజ్ తుమ్మెద. భ్రమరంకి పర్యాయపదం తుమ్మెద. ప్రజాపతి దీనికి పర్యాయపదం ఏది? ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 విష్ణువు, ఆప్షన్ 3 అగ్ని, ఆప్షన్ 4 బ్రహ్మ. ఆన్సర్ ఈజ్ బ్రహ్మ. ప్రజాపతికి పర్యాయపదం బ్రహ్మ. నెక్స్ట్ వన్ మగువ దీనికి పర్యాయపదం ఏది? నెక్స్ట్ వన్ మగువ దీనికి పర్యాయపదం ఏది? ఆప్షన్ 1 స్త్రీ, ఆప్షన్ 2 సంగ్రామం, ఆప్షన్ 3 సంయుగం, ఆప్షన్ 4 మంత్రం. ఆన్సర్ ఈజ్ స్త్రీ. మగువకి పర్యాయపదం స్త్రీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో అత్యంతము అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 అధికం, ఆప్షన్ 2 అల్పం, ఆప్షన్ 3 తక్కువ, ఆప్షన్ 4 ఎక్కువ. ఆన్సర్ ఈజ్ అధికం. అధికం అనేది అత్యంతము అనే పదానికి పర్యాయపదం. నెక్స్ట్ క్వశ్చన్. అగ్ని అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 వాహిని, ఆప్షన్ 2 అనలుడు, ఆప్షన్ 3 పాదకుడు, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈజ్ పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్. అశ్వం అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 సింహం, ఆప్షన్ 3 గుర్రం, ఆప్షన్ 4 ఏనుగు. ఆన్సర్ ఈజ్ గుర్రం. నెక్స్ట్ వన్. చంద్రుడు అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 అంబరం, ఆప్షన్ 2 జాబిల్లి, ఆప్షన్ 3 మందాకిని, ఆప్షన్ 4 రంభ. ఆన్సర్ ఈజ్ జాబిల్లి. చంద్రుడు అనే పదం జాబిల్లికి పర్యాయపదం. నెక్స్ట్ వన్. మూషికం అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 పక్షి, ఆప్షన్ 2 ఎలుక, ఆప్షన్ 3 ఎద్దు, ఆప్షన్ 4 నెమలి. ఆన్సర్ ఈజ్ ఎలుక. మూషికం అనే పదం ఎలుకకి పర్యాయపదం. నెక్స్ట్ వన్. పర్వతం అనే పదం దేనికి పర్యాయపదం? ఆప్షన్ 1 శైలం, ఆప్షన్ 2 కొండ, ఆప్షన్ 3 హిమాద్రి, ఆప్షన్ 4 ఆకాశం. ఆన్సర్ ఈజ్ శైలం. పర్వతం అనే పదం శైలంకి పర్యాయపదం. నెక్స్ట్ వన్. ఈ కింది వాటిలో ముని అనే పదానికి పర్యాయపదం ఏది? ఆప్షన్ 1 మానవుడు, ఆప్షన్ 2 జగత్తు, ఆప్షన్ 3 లోకం, ఆప్షన్ 4 ఋషి. ఆన్సర్ ఈజ్ ఋషి. ఋషి అనేది ముని అనే పదానికి పర్యాయపదం. నెక్స్ట్ వన్. ఈ కింది వాటిలో పుష్పం అనే దానికి పర్యాయపదం ఏది? ఆప్షన్ 1 సుమము, ఆప్షన్ 2 తామర పువ్వు, ఆప్షన్ 3 కమలం, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈజ్ పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధాంగి. అర్ధాంగి అనే పదానికి పర్యాయపదం ఏది? ఆప్షన్ 1 విధాత, ఆప్షన్ 2 నాథుడు, ఆప్షన్ 3 భర్త, ఆప్షన్ 4 భార్య. ఆన్సర్ ఈజ్ భార్య. అర్ధాంగి అనే పదానికి పర్యాయపదం భార్య. చూశారు కదండి, పర్యాయ పదాలని బేస్ చేసుకుని టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.